హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఇక్కడైతే కిన్ను మీకు హాయ్ చెప్పేస్తుంది అనమాట. తనకు తెలీదు ఆన్ చేసినట్టు. సో హాయ్ అయితే చెప్పేసింది. ఈ బ్లాగ్లో ఏంటంటే నాకు అత్తమ్మ వాళ్ళు తెచ్చిన గ్రాసరీస్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. మీకు ఇందులో చాలా ఐటమ్స్ అయితే చాలా తీసుకొచ్చారు నాకైతే. సో ఇవన్నీ నేనైతే ఈ బ్లాగ్లో చూపించేస్తాను. ఇప్పుడు చూపించిన బాక్సెస్ అంటే ఈ డబ్బాలు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 200 or 300 చేంజ్ ఎంతో ఉంది. ఐ థింక్ నాకు అంత గుర్తులేదు, బట్ చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. సో 4 పీసెస్ ఉన్నాయి అందులోని, చిన్న చిన్నగా అనమాట. సో కిన్ను అయితే ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసేసి మొత్తం అంతా ఫిల్ చేసేస్తుంది. చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అడగొచ్చు, ఎందుకంటే అక్కడ దొరుకుతాయి కదా, అక్కడ చాలా సూపర్ మార్కెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, దొరుకుతాయి కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం రేట్ అనమాట, చాలా అంటే చాలా రేట్ అనమాట ఇక్కడ. సో కూరగాయలు కొనాలంటే కూడా చాలా రేటు. అందుకని చెప్పేసి అక్కడి నుంచి అయితే అన్నీ తీసుకొచ్చారనమాట మాకు. ఇంకోటి ఏంటంటే బస్సులో వచ్చేటప్పుడు చాలా వర్షం అయితే పడిందనమాట. సో కింద అంతా తడిచిపోయింది, ఆ కాటన్ బాక్సెస్ మొత్తం తడిచిపోయినాయి అనమాట. సో మేము కొంచెం ఫ్రెష్ అయ్యాక కూడా చేసుకోవచ్చు, కాకపోతే తడిచిపోయినాయి కదా అప్పటికప్పుడు పెట్టేద్దామని చెప్పేసి ఇంక మేమైతే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా నేనే పెట్టుకోవాలి, కాకపోతే తనైతే నాకు నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేస్తుంది. తను అన్నీ నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేస్తుంది నాకు. సో తనైతే నాకు చేసేస్తుంది అనమాట. నాకైతే మెట్టినిల్ నుంచి అయితే నాకు ఇన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చేసారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము కొనుక్కుంటాము అని అనేసరికి లేదు మేము తీసుకొస్తున్నాం అమ్మ, మీరేం కొనుక్కోవద్దు, అయినా అక్కడ చాలా రేట్లు ఎక్కువ కదా అనేసి అన్నారు. ఇదివరకు అత్తమ్మ ఇక్కడ ఉన్నారనమాట, కార్తీక్తో ఒక 1 month అయితే అట్లా ఉన్నారనమాట. సో అత్తమ్మకి తెలుసు అనమాట ఇక్కడ అన్నీ చాలా రేట్లు ఉంటాయని చెప్పేసి. ఒక 500 పట్టుకెళ్తే ఒక 2 items కూడా రావన్నమాట, అంత రేట్ ఉంటాయి. సో అందుకని చాలా డిఫరెన్స్ అనమాట, అక్కడికి మన ఆంధ్రాకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైజెస్లో. అందుకని చెప్పేసి ఇంకా మీరు అక్కడ ఏం కొనొద్దు, మేమే తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేసారు. అలాగా అమ్మ నాకు కారం, పసుపు, తర్వాత బార్లీ, రాగి జావా ఇవన్నీ చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట. ఇంకా మా అత్తమేమో నా కోసం ఇవన్నీ గ్రాసరీస్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మాకు 2 months 3 months వరకు అయితే సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. ఇంకా ఇద్దరమే కదా ఉంటాము. ఇక్కడ కన్వర్జేషన్ ఏంటంటే మాకు ఏ డబ్బాలు ఏది పెట్టాలో అర్థం కావట్లేదు. చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట, గ్రాసరీస్ చాలా తీసుకొచ్చేసారు. ఏది ఎక్కడ పెట్టినా కూడా ఎక్కడ సరిపోతుందో ఏంటి అని ఆలోచిస్తున్నాం అనమాట. సో అలా అయితే ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాము. మ్యాక్సిమం అయితే సరిపెట్టేసాము. ఇంకా కొన్ని అయితే మిగిలిపోయినాయి అనమాట. అది అయితే కాటన్ బాక్స్లో ప్యాక్ చేసాము, నీట్గా ప్యాక్ చేసాము అవన్నీని. ఎందుకంటే పెద్ద డబ్బాలు అవి ఉండాలి కదా, అవి అయితే లేవు. మళ్ళీ ఆర్డర్ పెడతాను అని చెప్పేసి అయితే ఇంకా నేను స్టాప్ చేసేసి ఇంకా కాటన్ బాక్స్లో అయితే అరేంజ్ చేసేసాము. బయట మనం స్పార్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ చూసినా కూడా కొంచెం రేట్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లో మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తానులే, ఇంకా ఇవన్నీ కూడా మనం ఒక డబ్బాలో పెట్టుకుని ఉందాము, తర్వాత లేదంటే ఒక కాటన్ బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా కొన్ని పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. అప్పటికే అడిగారనమాట, ఇంకేం కావాలమ్మా అనేసి. అంటే వద్దు, అసలు ఏం వద్దు నాకు, ఎంతవరకు తీసుకొస్తారు అంతవరకు అయితే తీసుకురండి అనేది చెప్పాను. కానీ చాలా తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఆర్డర్ పెట్టేంత వరకు ఇందులో ఒక 1 weekలో 4 daysలో వచ్చేస్తుంది కదా ఆర్డర్. సో ఇంకా నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడైతే ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఎన్ని మిరపకాయలతో సహా తీసుకొచ్చారు అంటే ఎంత రేట్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇంకా నాకు కొనడం కూడా ఇష్టం లేదు. సో సరే తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా నేను తీసుకొచ్చేయమన్నాను. ఇక్కడైతే మసాలా దినుసులు కూడా ఆర్గనైజ్ అయితే చేసేస్తుంది. ఇంకా డబ్బాలు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా పెద్ద బాక్సెస్ టైపు ఉంటాయి కదా, అవి కూడా చూద్దాము అని అనుకున్నాను. ఇంకా టైం అది కుదరట్లేదు అనమాట. సో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి ఇంక నేను సైడ్కి అయితే అవన్నీ కొంచెం పెద్ద ఐటమ్స్ అన్నీ ఇంక నేను సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. లైక్ కొన్ని పెద్ద డబ్బాల్లో అలా
ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మేము ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాము విత్ ఫర్నిచర్ అనమాట. ఇప్పుడున్న ఇల్లు అయితే ఫర్నిచర్ అయితే లేదు. సో మాకున్న ఫర్నిచర్తోనే మేము ఉన్నామన్నమాట. సో అక్కడైతే ఇంకా మంచి ఫర్నిచర్ అది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేంత వరకు ఒక 4-5 డేస్లో అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి అయితే ఇంకా మేము ఇక్కడ ఉన్నాము. సో చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా ఐటమ్స్ అయితే, చాలా గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మేము మార్నింగ్ ఒక 11 o'clockకే కూర్చున్నాము. ఇంకా 1:30 వరకు మాకు ఈ పని అవుతూనే ఉందన్నమాట. ఎంత వర్క్ ఉందంటే నిజంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ అదే సరిపోయింది ఇంకా మాకు. సో ఆ రోజైతే మేము ఇంకా అలాగైతే చేసేసాము. ఇంకా చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నామో. సో ఇలాగైతే పెట్టేశాను అనమాట. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే పెడతాను. లింక్ నా దగ్గర అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కార్తీక్ ఆర్డర్ పెట్టారు కదా, ఒకవేళ నచ్చితే చెప్పండి, నేనైతే షేర్ అయితే చేస్తాను మీకు. సో ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే మేము ప్యాక్ చేసేసుకుని ఒక దాంట్లో పెట్టుకున్నాం కదా కాటన్ బాక్స్లో. ఇంకా సరిపడిన అవన్నీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ, పోపు దినుసులు కానీ, తర్వాత షుగర్ అండ్ టీ పౌడర్, మినపగుళ్ళని అవన్నీ కూడా నేనైతే ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. మాకైతే సరిపోతుంది, ఇంక ఇద్దరమే కదా, సో సరిపోతుంది అని చెప్పేసి ఇంక ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా ఐస్ క్యూబ్ ఎంత పట్టేసింది. ఐస్ చాలా ఐస్ పెట్టని చెప్పచ్చు. ఎంత పట్టేసిందంటే రోజు వాటర్ కారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ పెట్టేసామన్నమాట. సో అది వాటర్ కారుతూనే ఉంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా కిన్ను ఇంకా స్పూన్తో ఒకేసారి ఇలా అనేసరికి అదంతా అచ్చులా పడిపోయింది అనమాట. సో మీకు ఒక్కసారి షేర్ చేయాలనిపించింది. ఇలా కూడా టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే ఇలా కూడా అయిపోతుంది. సో టెంపరేచర్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనమాట. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే తెలిసింది. సో నేను ఏది ఎక్స్పీరియన్స్ చేసినా కూడా మీకైతే షేర్ చేయాలనిపిస్తుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు కదా. టెంపరేచర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకంత ఐస్ క్యూబ్స్ అయితే ఐస్ ఫామ్ అయిపోయింది ఎక్కువ. ఇక్కడ ఏంటంటే కూరగాయలు ఆ రోజు కార్తీక్ తెచ్చేసారనమాట. నేనైతే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. సో ఇది చాలా రేట్ అనమాట. మనం 500 పట్టుకెళ్తే 5 ఐటమ్స్ కూడా రావు మనకి. సో కొంచెం రీజనబుల్గా ఉండవు, ఇక్కడ కొంచెం రేట్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మీకు ఇలా చూపించేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో కార్తీక్ నేను బాక్స్ అయితే పెడుతున్నాను, క్యారేజ్ పెడుతున్నాను. సో కర్రీ ఏమీ చేయట్లేదు అనమాట. నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేసేద్దామని చెప్పేసి అన్ని వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నాయి అన్నీ కలెక్ట్ చేసేసి ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇద్దరమే కదా, కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చేస్తాడనమాట ఒక్కొక్కసారి. సో అవన్నీ ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఆ రోజు నేను ఇంకా కర్రీ ఏమీ ప్రిపేర్ చేయకుండా కాలీఫ్లవర్ రైస్ అది చేద్దాం అనుకున్నాను. ఇంకా అదే రైస్ ఎందుకులే, కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసేస్తే ఇంకా అది వెజిటేబుల్ రైస్ అయిపోతుంది. ఇంక ఇది కాలీఫ్లవర్ కొంచెం గ్రేవీ లాగా కర్రీ లాగా చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుని ఇంకా రోజైతే వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే వేయాలి అదే వేయాలని ఏం లేదు. ఇప్పుడు మనం ఎవరైతే పర్టికులర్గా ఈ వెజిటేబుల్ తినరో, సో వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు ఆల్ మిక్స్ వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తే బాగుంటుంది కదా. సో అలాగైతే చేసేస్తే తినేస్తారు, ఎవరైనా తింటారు. సో అలా చేసేసేయండి. ఇంకా క్యారెట్ అంటారా, ఇప్పుడు క్యారెట్ నేనైతే సరిగా ఇష్టపడను. క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ కానీ అలా ఇష్టపడను. సో అవి కూడా వేసేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని రైస్ చేసేవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మసాలా దినుసులు తర్వాత ఈ బిర్యానీ ఆకు అవి వేస్తాం కాబట్టి సో కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది. సో అలా అయితే చేసేసేయండి. అండ్ బాక్స్లోకి మీరు ఇలాగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా నాకు కార్తీక్ చెప్తాడు, నువ్వు పర్టికులర్గా కర్రీయే చేయక్కర్లేదు, నాకు నువ్వు ఇలా కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఉడకపెట్టేసి ఇచ్చినా కూడా నేను తినేస్తాను అనేసి అంటాడు అనమాట. సో ఎక్కువ రైస్ తినడానికి అయితే ఇష్టపడరు. నేనే ఎక్కువ ఫోర్స్ చేస్తాను. లంచ్ టైంలో కూడా నువ్వు రైస్ తినపోతే ఎట్లా అని చెప్పేసి నేనే కొంచెం బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో తనైతే నువ్వు ఇలా వెజిటేబుల్స్ రైస్ కూడా చేసేయచ్చు, పర్టికులర్గా నువ్వు కర్రీ అయితే చేయక్కర్లేదు నాకు అని చెప్తే, సర్లే నేను ఇంక రేపు మార్నింగ్ వెజిటేబుల్ రైస్ చేస్తానని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. మనం లంచ్ బాక్సెస్లోకి ఇలా కూడా పెట్టుకోవచ్చు.
పర్టికులర్గా మనం కర్రీసే ఉండాలి అని ఏమీ లేదు, బాక్సెస్ త్వరగా అయిపోతాయి అన్నమాట. సో ఒక సలాడ్, ఒక రైతా, పెరుగు చట్నీ లాగా రైతా చేసేసుకుని తర్వాత ఇలా వెజిటేబుల్ రైస్ చేసేసుకుని బాక్సెస్ పెట్టేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఏ వెజిటేబుల్ అయితే తినరో ఆ వెజిటేబుల్ ఇందులో మిక్స్ చేసేసి పెట్టేసినా కూడా తినేస్తారనమాట. సో అలాగైనా ప్రోటీన్ వెళ్తుంది కదా మనకి. సో ఇలాగైతే చేసేసండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్స్ కానీ మీరు లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తే సో ఇలాగా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ టైంలో మనకి మార్నింగ్ టైంలో ఎందుకులే అని అనిపిస్తుంది, బట్ పాపం వాళ్ళు ఆఫీస్లో ఉద్యోగాలు చేసి తర్వాత స్కూల్లో బాగా అలసిపోయి పిల్లలు అట్లా ఉంటారు కదా, ఆ టైంలో ఇలాంటి ఫుడ్ తింటే వాళ్ళకి కొంచెం మోటివేట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, మసాలా దినుసులు వేస్తాము, తర్వాత ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ టేస్టీగా వేస్తాం కాబట్టి సో వాళ్ళైతే నీట్గా తినేస్తారనమాట. మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంత కష్టపడి పెట్టినందుకు వాళ్ళు తృప్తిగా తింటే మనకి హ్యాపీయే కదా మరి. అందుకని చెప్పేసి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని కర్రీ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట, కొంచెం గ్రేవీ లాగా. మరి ఏమీ లేకపోతే బాగోదు కదా, మరీ రైతాతో ఏం తింటారని చెప్పేసి నేనైతే ఆ రోజు అయితే ఇది ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. సో అది కొంచెం బ్లాక్ ఫిష్ లాగా వచ్చింది. నేనైతే ఇప్పుడు ఉప్పు వేసి ఉడకపెట్టేస్తాను అనమాట, వేడి నీటిలో కాసేపు ఉడకపెట్టేసి వామ్ వాటర్తో. ఇంకా నేనైతే పక్కకు తీసేసుకుని ఇంకా కర్రీలాగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను గిన్నె పెట్టేసుకుని ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇంకా మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను అనమాట. చెక్క, లవంగ, యాలుక అండ్ తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసేసుకున్నాను. కొంచెం అవి హీట్ ఎక్కుతున్నాయి అనమాట, హీట్ ఎక్కిన తర్వాత పేలిపోతున్నాయి, కొంచెం చూసుకోండి. నేను ఎప్పుడు ఇదే మిస్టేక్ చేస్తాను, బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత వేసేస్తాను. నేను వీడియో షూట్ చేస్తాను కదా, సో అదంతా సెట్ చేసుకుని ఇవన్నీ చేసేసరికి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోద్ది. దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట నాకు ఇలా జరుగుతుంది. ఇంకా నేను దగ్గర ఉన్నది షాజీరా ఉంది, తర్వాత జీలకర్ర అయితే వేసేసుకున్నాను. కరివేపాకు నేను అన్నిటిలో వేస్తాను అనమాట, సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే యాడ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ముందుగా ఇవన్నీ వేసేసుకున్నాను కదా, ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకున్నాను. అన్నీ మీ దగ్గర ఏమున్నా కూడా వేసేసుకోండి. సో ఇలాగైనా మనకి బాడీలోకి వెళ్తుంది, ఈ రకంగా అయినా పిల్లలు తింటారు. ఎవరైతే వెజిటేబుల్స్ ఇష్టంగా తినరో కొంతమంది, సో వాళ్ళైనా ఇలా తినొచ్చు అనమాట. సో నేనైతే నా దగ్గర ఉన్నవి అయితే వేసాను, నేను మీ దగ్గర ఇంకా ఉన్నా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అది వేసేసుకుని నేనైతే ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. నేను టమాటో ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. టమాటో ముక్కలు ఎందుకు ముందు వేసుకోలేదంటే మళ్ళీ ఆ ముక్కలు ఫ్రై అవ్వవు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వని చెప్పేసి కాలీఫ్లవర్, టమాటో ముక్కలు అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుని కొంచెం అటు ఇటు తిప్పేసుకుని నూనె అది పడుతుంది కదా దానికి, సో అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఇంక నేనైతే మగ్గనిస్తున్నాను కాసేపు. అలాగా మగ్గనిస్తే కొంచెం అవి బాయిల్ అవుతాయి కదా, ఉడుకుతాయి కదా, సో ఇంకా మెత్తగా ఉంటాయని చెప్పేసి నేనైతే మగ్గనిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నేను కాలీఫ్లవర్ అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అందులో ఏమన్నా పురుగులు అవి ఉంటే ఏదైనా డస్ట్ అది ఉన్నా కూడా పోతుంది కదా అని చెప్పేసి నేనైతే బాయిల్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఒకసారిగా మళ్ళీ ఇది ఒకసారి చూసుకుంటున్నాను, మళ్ళీ అడుగు పట్టకుండా మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి అయితే ఇలా అయితే తిప్పేసుకుంటాను అనమాట. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో నేను ఇది ఫస్ట్ టైం చేశాను. నేను ఏ వంటలు చేసినా కూడా ఫస్ట్ టైమే చేస్తాను, ఇదివరకు నాకు రాదు, ప్లస్ ఎప్పుడు కూడా చేయలేదు. సో ఇలాగా వెజిటేబుల్ రైస్ ఇలాగైతే చేసేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇంక ఇలా అయితే చేసేస్తున్నాను అనమాట. సో బియ్యం అయితే రెడీగా ఉన్నాయి, ముందుగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. 2 కప్స్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. కొంచెం అడుగు అయితే పట్టేస్తుంది, కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంక నేను బియ్యం వేసేసి ఇంకా తిప్పేస్తాను అనమాట, కలిపేసుకుంటాను ఇంకా. ఎందుకంటే ఆయిల్ అది పడుతుంది కొంచెం అని చెప్పేసి నేనైతే ఇందులో వేసేసుకుని అయితే తిప్పేస్తున్నాను. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, వాటర్ వేసిన తర్వాత బియ్యం కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే నేనైతే ఇలా అయితే చేసేస్తున్నాను.
సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో పక్కన అవి ఉడికిపోతున్నాయి. సో నాకు ఇంకేమో టైము సరిపోవట్లేదు, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఇవైతే కుక్ అయితే చేసేస్తున్నాను. ఇంకా వాటర్ అది వేసేసుకుంటున్నాను అనమాట. సో గీ తిన్న వాళ్ళు గీ వేసుకున్నా కూడా బాగుంటుంది కదా. సో బగారా రైస్లు ఇలా బిర్యానీ కూడా ఇట్లానే చేస్తారు ఇంట్లో చేసేటప్పుడు చూసేదాన్ని. బట్ ఈ వెజిటేబుల్ రైస్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. దాని రిజల్ట్ కూడా అంతే బాగా వచ్చింది, చాలా బాగుంది. చూస్తారు కదా, స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో బాగుంటుంది. బాగా వచ్చింది రైస్, మీరు కూడా అయితే ట్రై చేయండి. సో నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను ఆ రోజు లంచ్ బాక్స్. సో సాల్ట్ కూడా ఒకసారి చూసుకున్నాను అనమాట. మళ్ళీ తీరా ఎంత కష్టపడి చేసేసరికి మళ్ళీ అది తక్కువ ఇది ఎక్కువ అయ్యిందంటే మళ్ళీ బాగోదు. ఒకసారి మీరు వాటర్ అది వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే టేస్ట్ అయితే చూడాలి. ఏదైనా టేస్ట్ చూస్తేనే కానీ మనకు తెలీదు. అంచనాగా వేసినా కూడా ఒక్కొక్కసారి మనకి ఫీల్ అవుతూ ఉంటుంది కదా. సో మీరైతే ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చేయండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత సరిపోతే తర్వాత కొంచెం వేసుకుని అలాగే అడ్జస్ట్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసేసి ఇంకా నేనైతే మూత అయితే పెట్టేసుకుంటాను అనమాట. నేను విజిల్ అయితే పెట్టను, విజిల్ అంటే నాకు భయం. సో విజిల్ అయితే పెట్టను. సో నేను చూడండి విజిల్ అయితే పెట్టట్లేదు, జస్ట్ అలా పెట్టేసి నేనైతే స్లిమ్లో పెట్టేసుకుని అయితే ఉడిగించేసుకుంటాను. రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఒక గ్లాస్కి 2 కప్స్ వాటర్ వేస్తాను అనమాట. ఆ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఆ క్వాంటిటీ అయితేనే నాకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నాకు పొడిగా ఉంటేనే రైస్ చాలా ఇష్టము. సో అందుకని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అది ఆ మెథడ్ అయితే నేను ఫాలో అవుతాను అనమాట. సో నాకు ఈ మెథడ్ అంటేనే ఇష్టం నాకు. సో నేను ఇదే ఫాలో అవుతాను. సో ఇక్కడైతే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో గ్రేవీ ఏదో ఒకటి ఉండాలి కదా, మరి గ్రేవీ లేకుండా అయితే ఏం తింటామని చెప్పేసి ఇంకా అన్నం అంతా రైతాతో అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం కదా. సో కొంచెం గ్రేవీ టైప్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఆయిల్ అయితే వేసేసుకుని ఇంకా పోపు దినుసులు అవన్నీ వేసుకుని ఇంకా నేను ఆనియన్స్ అవి వేసేసుకుని ఇంకా టొమాటోలు కూడా వేసేసాను. ఎందుకంటే టైం అయిపోతుంది, బాక్స్ 9 లోపు అయిపోవాలి, 9 లోపు బయలుదేరిపోతాడు కార్తీక్, ఆ లోపు నాకు అయిపోవాలి. తర్వాత ఆ టైంలో నేను టీ కూడా పెట్టాలన్నమాట. మళ్ళీ బాక్స్ అది పెట్టాలి, టీ పెట్టాలి, సలాడ్ పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి కాబట్టి సో నేనైతే తొందరగా ఇంకా టమాటాలు ఉడికినా ఉడకకపోయినా, ఆనియన్స్ ఉడికినా ఉడకకపోయినా నేనైతే వేసేసుకుని ఇంకా టైం ప్రకారంగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం త్వరగా లేచి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకుని అయితే నేను ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం సాల్ట్, పసుపు, తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇంకా నేను దగ్గరగా ఉడికించేస్తాను అనమాట. ఎప్పుడు కూడా ఈ కర్రీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా నాకు వచ్చినట్టు నేను ఊహించుకున్నట్టు నేనైతే చేసేస్తున్నాను. సో రెగ్యులర్ కర్రీస్ ఎలాగైతే చేస్తామో అలాగే చేసేస్తున్నాను అనమాట. సో మనం ఇందులో కొంచెం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా కాంబినేషన్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఇది కాలీఫ్లవర్ రైస్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటే కాలీఫ్లవర్ రైస్ అని చెప్పొచ్చు, లేదంటే వెజిటేబుల్ రైస్ అని చెప్పొచ్చు. ఇంక నేను ఫటాఫట్ అయితే చేసేస్తున్నాను, ఇంకా నాకు టైం అయితే అయిపోయింది. సో మళ్ళీ నేను టైంకి చేయకపోతే తను టీ తాగకుండా కూడా వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి ఇంకా టీ అయినా కనీసం ఏమి తినలేని మనిషికి టీ అయినా ఇద్దామని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే టీ అయితే ఇచ్చేస్తాను అనమాట వెళ్ళేటప్పుడు. సో కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. ఆల్రెడీ ఉడికిన ముక్కలే, కాకపోతే కొంచెం గ్రేవీ రావాలంటే వాటర్ వేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను కొంచెం క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ అయితే చేసేసాను అనమాట. సో అది నెమ్మదిగా ఉడికించేస్తే అది అయిపోతుంది. ఈలోపు నేను పైన పనులన్నీ చూసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే కర్రీ ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. టేస్టీగానే ఉంది. అక్కడ కూడా టేస్ట్ చూసాను నేను, మళ్ళీ ఉప్పు సరిపోలేదు. సో అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఆ టైంలోనే మనం చూసుకోవాలి, లేదంటే మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది మనకి. సో నేను ఇలా అయితే నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం వేస్తాను, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు.
ఇంకా నేనైతే మూతెత్తి పెట్టేసుకుని ఒక 5 or 10 minutesలో నేనైతే కర్రీ అయితే దించేస్తాను. సో ఇక్కడ రైస్ చూసారా ఎంత పొడిగా ఉందో, మీరు కూడా ట్రై చేయండి, అందుకే చెప్తున్నాను ట్రై చేయండి. సో చాలా బాగుంది. సో రైస్ పొడిగా ఉందన్నమాట. ఈ 1 గ్లాసు కప్పు రైస్కి 2 glasses ఆఫ్ వాటర్. ఈ మెథడ్ నేను ఎప్పుడు రైస్ ఐటెంలో ఇలాగే నేను ఫాలో అవుతాను. సో రైస్ కూడా పొడిగా ఉంటుంది, బాగుంటుంది. సో మంచి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు మనం పొడిగా ఉన్న రైస్ తింటే మనకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీరు కూడా ఇలాగైతే ట్రై అయితే చేయండి. సో నా రైస్ అయితే అయిపోయింది, ఇప్పుడు కర్రీ కూడా అయిపోతుంది అనమాట. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ అయితే చేసేసుకుంటాను ఇంకా. సో కొంచెం అయితే దగ్గరగా వచ్చేసింది, నేను ఇంకా టీ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా టైం అయితే అయిపోతుంది, ఇంకా టీ పెట్టేసాను అనమాట. టీ పెట్టేస్తే నా పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా పై పనులు ఉంటాయి కాబట్టి తను వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేసుకుంటాను. సో ఇందాక ఈ డబ్బాలు చూపించాను కదా, సో నేను ఆల్రెడీ వాడేస్తున్నాను అనమాట ఈ డబ్బాలు. సో ఇలా అయితే చూపించేస్తున్నాను మీకు. క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేసాను, రైస్ తర్వాత కర్రీ కూడా పెట్టేశాను, రైతా ఒక బాక్స్లో పెట్టేశాను. ఇంకా తనకు కూడా టైం అయితే అయిపోయింది. తను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. నాకు బాక్స్ పెట్టడం రావట్లేదు, ఎందుకంటే ఒక చేతిలో క్యామ్ ఉంది, ఇంకొక చేతితో పెట్టాలంటే అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి నాకైతే హెల్ప్ అయితే చేసేస్తున్నాడు. సో ఇక్కడైతే టీ అయితే పెట్టేశాను నేను. సో టీ కూడా త్వరగా అయిపోతుంది, అది కూడా హైలో పెట్టేశాను నేను. టైంకి అన్నీ చేసుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలి కదా. ఇంకా మళ్ళీ తాగకుండా వెళ్తే మళ్ళీ మనకి బాధగా అనిపిస్తుంది, కనీసం టీ అన్న తాగకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో ఇంకా నేను ఇలాచీ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ నా చిన్న ఫ్లాస్క్ ఉంటుంది కదా, అది కూడా రెడీ అయితే చేసేసుకున్నాను. సో ఆఫీస్లో టీ తాగుతారు 11 or 10:30 ఆ టైంకి. సో అది కూడా నేనైతే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. సో టీ అయితే అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట. సో దగ్గర లేకపోతే ఇలాగే పొంగిపోతూ ఉంటుంది, సో దగ్గర ఉంటాను. ఇంకా అది మరిగిపోయింది అనమాట. నేనైతే కప్స్లో వేసేసుకుని ఇంకా టీ అయితే పోసేస్తున్నాను. వెళ్ళేసరికి వేడిగానే ఉంటుందంట, అడిగాను నేను. సో వెళ్ళేసరికి వేడిగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టీ అయితే కొంచెం చల్లారుతుంది, బట్ పర్లేదు తాగొచ్చు అని అయితే నాకైతే చెప్పాడనమాట కార్తిక్. ఇంకా నేనైతే టీ అలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇంకా తనకి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తున్నాను. సో ఇదండి నా వ్లాగ్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నాను వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.